ఎలక్షన్ అప్డేట్స్ ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈ రోజే ఆర్టీవీ లైవ్ యాప్ ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. సో మనం రాజన్న సిరిసిల్ల జిల్లా వట్టెంలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్నాము. ఇక్కడ ప్రధాన ఉపాధ్యాయులు సూర్యనారాయణ అయితే ఉన్నారు. ప్రస్తుతం అయితే వీరైతే ఆ పిల్లల్ని అయితే స్కూల్ కు రప్పించే దిశగా అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం దీనిలో భాగంగా వినూత్న కార్యక్రమానికి అయితే తెరదీశారని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే అయితే ప్రజలను అయితే అంతేకాకుండా విద్యార్థులను అయితే ఆకర్షితులైతే చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థుల సంఖ్య పెంచే క్రమంలో అయితే వీరైతే కొత్త తెరలు తీశారని అయితే చెప్పొచ్చు. ప్రస్తుతం దీనిలో భాగంగా మనతో పాటు సూర్యనారాయణ ఒకసారి వారితో అయితే మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే అయితే ప్రచారం అయితే చేస్తున్నారు. చాలా వరకు అయితే తల్లిదండ్రులు కావచ్చు పిల్లలైతే అట్రాక్ట్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది కదా, అంటే మీకు ఎందుకు వచ్చింది ఆలోచన? ఇప్పుడు కూడా వినూత్నమైనటువంటి ఆలోచనతోటి ఆలోచించడం జరుగుతుంది. గతంలో ఉన్నటువంటి స్కూల్లో కూడా ప్రచార రథాన్ని పెట్టడం జరిగింది. వినూత్నంగా ఆలోచిస్తూ పేరెంట్స్ని కానీ పిల్లల్ని కానీ అట్రాక్ట్ చేయడం అనేది నేను ఫస్ట్ నుంచి చేస్తూ ఉంటాను. అయితే ఈసారి కూడా ఒక కొత్త రకమైనటువంటి ఆలోచన చేయాలన్నటువంటి ఆలోచన చేశాను. చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నాను. అయితే మా అమ్మాయి ఏఐ గురించి చెప్పడము, తర్వాత ఇది ఇలా ఉంటుంది, దీన్ని వర్క్ ఇట్లా చేస్తారని చెప్పేసి తను ఇచ్చినటువంటి సలహా ప్రకారంగా దీన్ని మన బడి కోసం ఎలా ఉపయోగించవచ్చు అని చెప్పేసి ఆ దిశగా ఆలోచించాను. ఒక 20 days కష్టపడడం జరిగింది. తర్వాత ఒక 1 or 2 days దీనికోసం పూర్తి టైం కేటాయించేసేసి ఈ వీడియోని రూపొందించడం జరిగింది. ఓకే, అంటే ఎన్ని నిమిషాలు ఉంటుందండి వీడియో పూర్తిగా? అంటే మాకు చూసాము, బట్ ఏదైనా ఎన్ని నిమిషాలు ఉంటుంది, అంటే ఎలా చేశారు దాన్ని? 59 సెకండ్లు మాత్రమే ఉంది అది. టోటల్గా ఏఐకి సంబంధించినటువంటి డిజిటల్ యాంకర్ను ఉపయోగించేసేసి ఈ వీడియో రూపొందించడం జరిగింది. డిజిటల్ యాంకర్ ద్వారా మన బడికి సంబంధించినటువంటి వసతుల్ని, తర్వాత వాటిని మనం ఏం చెప్తున్నాము, మన బడి ద్వారా పిల్లలకి ఏమందిస్తున్నాము, ప్రభుత్వ బడి ద్వారా పిల్లలు ఏ రకమైనటువంటి నాణ్యమైన విద్య పొందుతున్నారు ఉచితంగా అనేది చెప్పడం జరిగింది. అది యాంకర్ ద్వారా, అంటే డిజిటల్ యాంకర్ ద్వారా చెప్పడం వల్ల ఒక రకమైనటువంటి కొత్తదనం కనిపిస్తుంది పేరెంట్స్లో కానీ పిల్లల్లో కానీ. ఆ దిశలో ఆలోచించేసి అది చేయడం జరిగింది. ఓకే, అంటే ప్రస్తుతం దీన్ని అంటే ఎలా చేరవేస్తున్నారు? అంటే తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలకు కావచ్చు, అంతేకాకుండా ఇతరత్ర అందరికైతే ఎలా చేరవేస్తున్నారు దీన్ని మన మామూలుగా వాట్సాప్లలో ఫోన్లు ఉన్నాయి, వాట్సాప్ ద్వారా, సోషల్ మీడియాల ద్వారా, తర్వాత ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటి సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయడం జరుగుతుంది. ఓకే, అంటే రెస్పాన్స్ ఎలా ఉందండి? అంటే దాన్ని చూసిన వారి నుంచి రెస్పాన్స్ ఎలా వస్తుంది సార్? చాలా బాగుంది, రెస్పాన్స్ బాగుంది. కొత్తదనంగా ఆలోచించేసేసి కొత్త విధానంలో, అంటే మామూలుగా అయితే బడి బాటలో పాంప్లెట్స్ కానీ లేదా ఇంటింటికి డోర్ టు డోర్ తిరగడం అనేది పాత విధానం. అయితే ఇది ఉంటుంది. ప్రభుత్వం రూపొందించిన కార్యక్రమంలో భాగంగా ఇది June 1 నుంచి ఉంటుంది. అయితే ముందుగా ఆలోచించేసేసి ఇలా చేయడం వల్ల చాలా బాగుంది, రెస్పాన్స్ కూడా బాగుంది. ఓకే, అంటే అధికారుల నుంచి ఏమైనా ప్రశంసలు వస్తున్నాయండి? అంటే ఇప్పటి వరకు అంటే ఏం రాలేదు, ఇంకా జస్ట్ 2 days అవుతుంది కదా. కానీ జనాలకైతే చాలా వరకు అయితే వెళ్ళింది కదా. అంటే ప్రస్తుతం అయితే ప్రభుత్వ పాఠశాలకి ఉన్న ప్రైవేట్ పాఠశాలకు సంబంధించి ఏం చెప్తారు? అంటే ప్రస్తుతం అయితే పిల్లల మీద ఒత్తిడి అయితే తీసుకొస్తున్నారు, చదువులకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర అయితే గేమ్స్ కావచ్చు, ఇతరత్ర ఏం ఉండవు ప్రైవేట్ పాఠశాల. ప్రభుత్వ పాఠశాలకు వచ్చేసరికి అయితే నాణ్యమైన విద్యతో పాటు అంటే ఎక్స్పర్ట్స్ టీచర్స్ అయితే ఉంటారు ఇక్కడ. దాంతో పాటు అయితే మానసిక ఉల్లాసాన్ని కలిగించేటువంటి గేమ్స్ కావచ్చు, ఇతరత్ర అయితే అన్నీ ఉంటాయి కదా. ప్రస్తుతం దీనికి సంబంధించి ఏం చెప్తారు? అంటే పాఠశాలకు రావడానికి విద్యార్థులకు సంబంధించి పిల్లలు వాళ్ళ సైకాలజీ ప్రకారంగా ఏ ఏజ్లో బర్డెన్ లేకుండా ఆ ఏజ్కి తగినట్టుగా మనం విద్యను అందించే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలు నడుస్తూ ఉంటాయి. అందరు ఎక్స్పర్ట్స్ కూడా, ఉపాధ్యాయులు అందరూ కూడా MA BEdలు, PG BEdలు చేసినటువంటి వాళ్ళే, సైకాలజీలో ఎక్స్పర్ట్స్గా ఉన్నటువంటి టీచర్సే. పిల్లవాడి సైకాలజీ ఎలా ఉంటుంది అనేది ఆలోచించి దానికి అనుగుణంగా విద్య బోధించేటువంటి వాళ్ళే ఉంటారు. కాబట్టి ప్రైవేట్ దానిలో ఏముంటుంది అంటే 10th వరకు లేదా డిగ్రీ ఫెయిల్ అయినటువంటి వాళ్ళని తీసుకొని చెప్పించడం జరుగుతుంది. అంటే పూర్తిగా అలా అని కాదు, కొంతమంది ఎక్స్పర్ట్స్ కూడా ఉంటారు, కానీ సైకాలజీ చేసినటువంటి వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంటుంది. అంటే సైకాలజీ చదువుకున్న వాళ్ళకి మాత్రమే పిల్లల యొక్క సైకాలజీ ఎలా ఉంటుంది, వాళ్ళ ప్రవర్తనను బట్టేసి ఏ రకంగా బోధిస్తే బాగుంటుంది అనేది ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు తెలిసి ఉంటుంది. ఓకే, అంటే ప్రస్తుతం అయితే ఇప్పుడు స్కూల్ డ్రెస్ కావచ్చు, యూనిఫామ్స్ అంటే ఏకరూప దుస్తులు కావచ్చు, అంతేకాకుండా స్కూల్ నోట్బుక్స్ కావచ్చు, ఇతరత్ర ఎప్పటి వరకు వస్తున్నాయండి? అంటే ఎప్పటి నుంచి పాఠశాల ప్రారంభం అవుతుంది? June 12 నుంచి స్కూల్ స్టార్ట్ అవుతుందండి. June 12 వరకు యూనిఫామ్స్ కూడా రెడీ అవుతున్నాయి, ఆల్రెడీ కుట్టించడం జరుగుతుంది. బుక్స్ కూడా ఆల్రెడీ జిల్లా స్థాయిలో వచ్చేసినాయి. జిల్లా నుంచి మండలానికి వచ్చేసి మన స్కూల్ పాయింట్ వరకు June 12 లోపల వస్తాయని చెప్పేసి అధికారులు చెప్తూ ఉన్నారు. రాగానే పిల్లలకి ఇచ్చేస్తాము.
ఓకే, అంటే ఫైనల్గా చెప్పండి సార్, అంటే ప్రస్తుతం అయితే ఎలా ఉండబోతుంది అంటే నెక్స్ట్ ఇయర్ ఎడ్యుకేషన్ సంబంధించి అయితే అంటే విద్యార్థులకు సంబంధించి అంటే టిఫిన్స్ కావచ్చు ఇతరత్ర అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఎట్లా ఉండబోతుందండి? ఈసారి ప్రభుత్వం కూడా మారింది. గతంలో ఉన్న విధానానికంటే ఈసారి ఉన్నటువంటి విధానంలో కొన్ని మార్పులు తప్పకుండా ఉంటాయి. పిల్లలకు అనుకూలంగానే ఆ మార్పులు ఉంటాయని చెప్పేసి నేను ఆశిస్తాను. ఓకే, అంటే ఇక్కడ ఎంతవరకు ఉందండి ఈ పాఠశాలలో? 6 నుంచి 10 తరగతి సంబంధించినటువంటి విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు. టోటల్గా ఇంగ్లీష్ మీడియం. ఓకే, అంటే ఎలా ఉందండి అంటే పాసింగ్ సంబంధించి అంటే ఎలా ఉంది? మన రిజల్ట్స్ అయితే రావడం జరిగిందా, ఎలా ఉంది సార్? గత విద్యా సంవత్సరంలో 100% రిజల్ట్ వచ్చిందండి. ఓకే మొట్టమొదటి ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ అది. ఓకే 100% రిజల్ట్ పాస్ అయ్యారు పిల్లలందరూ కూడా. పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఓకే ఓకే సార్, చెప్పండి ప్రస్తుతం అయితే క్యాంపెయిన్ ఎలా కొనసాగుతుంది? మా హెచ్ఎం గారు తీసుకున్న వినూత్నమైన ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయుల తరపున మేమందరం కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. గ్రామంలో విద్యార్థులను కానీ తల్లిదండ్రులను కానీ ప్రజాప్రతినిధులను కానీ చైతన్యవంతం చేస్తూ మా పాఠశాలకు ఎక్కువ విద్యార్థులను ఆకర్షించడానికి చేస్తున్న ప్రయత్నానికి మేము 100% హెచ్ఎం గారికి సహకరిస్తామని కోరుకుంటున్నాం. మంచి నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నాం. మిడ్ డే మీల్స్ మధ్యాహ్న భోజనాన్ని ప్రభుత్వం తరఫున ఇస్తున్నదాన్ని, అదేవిధంగా దుస్తులు కానీ బుక్స్ కానీ మంచి నాణ్యమైన విద్య కానీ మంచి క్వాలిఫైడ్ టీచర్స్ కానీ అన్ని రకాలుగా ఉన్నారు. పేరెంట్స్కి ఒకటే సూచన, డబ్బులను వృధా చేసుకోవడానికి ప్రయత్నించవద్దు. ఇక్కడ ఉండి మన పాఠశాలకు వచ్చి ఇజ్జయిరి అజ్జయిరి అని మమ్మల్ని ఇంకా ప్రోత్సహించే అవకాశాలు మీకు ఉన్నాయి. ఇక్కడ మాట్లాడుకోవచ్చు. వాహనాలల్లో ప్రైవేట్ పాఠశాలలకు పంపించినా కానీ అవి వచ్చే వరకు కూడా ప్రమాదాలు జరుగుతున్నవి. వచ్చే వరకు కూడా మీకు సెక్యూరిటీ లేకుండా ఉంటుంది. అదే మీ పాఠశాలలో అయితే ఏం జరిగినా కానీ మీరు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులారా ఆలోచించండి, ప్రజాప్రతినిధులారా ఆలోచించండి. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించడానికి ప్రయత్నించండి. విద్యను బోధించడానికి మా ఉపాధ్యాయులందరూ కూడా సిద్ధంగా ఉన్నారని నేను తెలియజేస్తున్నాను. బయట అయితే లక్షలు ఖర్చు పెట్టి అయితే పిల్లల్ని అయితే చదివిస్తున్నారు. దానికి దీనికి అయితే ఇక్కడైతే 100% రిజల్ట్ అయితే వస్తుంది కదా, అంటే తల్లిదండ్రులకు ఏం చెప్తారు ఫైనల్గా అయితే? ప్రైవేట్ స్కూళ్ళలో ఏంటంటే వేలకు వేలు ఫీజులు ఉన్నాయి, అదేవిధంగా ఆట స్థలాలు ఉండవు, అదేవిధంగా ఇక్కడ నాణ్యమైన విద్య అంతుంది, అదేవిధంగా నాణ్యమైన రుచికరమైన ఆహారం అంతుంది, అదేవిధంగా కొత్త ఏఐతో సార్ చేసిన ప్రయత్నము చాలా గర్వంగా ఉంది, పాఠశాలకు గర్వంగా, అదేవిధంగా మన జిల్లాకు కూడా గర్వంగా ఉంది. కాబట్టి తప్పకుండా మాకు ఇలాంటి హెచ్ఎం దొరికినందుకు సార్కు రుణపడి ఉంటాం. ఓకే, ప్రస్తుతం మనం అయితే చూస్తున్నాము ఇక్కడైతే ప్రభుత్వ ఉపాధ్యాయుడు సూర్యనారాయణ అయితే వినూత్న ఆలోచన అయితే చేయడం జరిగింది. విద్యార్థులను పాఠశాలకు ఏ విధంగా అయినా సరే తీసుకురావడమే ఒక లక్ష్యంగా అయితే పెట్టుకోవడం జరిగింది. నిష్ణాతులైన ఉపాధ్యాయుల చేత అయితే విద్యా బోధనలు అయితే చేపిస్తున్నారు. ఇక్కడైతే ప్రస్తుతం అయితే ప్రతి ఒక్కరైతే ఇటువైపు అయితే రావాలి, ఉచిత విద్యతో పాటు ఇతరత్ర అయితే అన్ని సకల సౌకర్యాలు అయితే కల్పిస్తున్నామని చెప్పేసి అయితే వీరైతే వెల్లడిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి అయితే ఏఐతో అయితే ప్రస్తుతం ప్రచారం అయితే కొనసాగుతుంది. పిల్లలకైతే ఆ ఉచిత కంప్యూటర్ విద్యను సైతం ఇక్కడైతే అందిస్తున్నారు. తల్లిదండ్రులారా ఆలోచించండి. పైసా ఖర్చు లేకుండా నాణ్యమైన విద్య మీ పిల్లలకు కావాలా? డిజిటల్ విద్యాబోధన మరియు కంప్యూటర్ విద్య ఉచితంగా లభించాలా? అయితే చేర్పించండి మీ పిల్లల్ని మన జెడ్పీహెచ్ఎస్ వట్టెంలలో. ఉత్తమ ఉపాధ్యాయుల పర్యవేక్షణలో క్రమశిక్షణతో కూడిన మీ పిల్లల సంపూర్ణ వికాసానికి నిలయం మన ప్రభుత్వ బడి. దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతున్న మన జెడ్పీహెచ్ఎస్ వట్టెంలలో ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ. ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన, కంప్యూటర్ విద్య, తరగతి గదిలో IFB టీవీలో ద్వారా డిజిటల్ విద్యాబోధన, ఆటల్లో ప్రత్యేక శిక్షణ, రుచికరమైన మధ్యాహ్నం భోజనం. ప్రతి విద్యార్థికి ఉచిత పుస్తకాలు మరియు 2 జతల యూనిఫాంలు ప్రభుత్వం ద్వారా అందించబడును. మన పాఠశాలలో గత సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.